వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి మరణ రహస్యాన్ని ఛేదించడం కోసం అమర్ ఫ్రెండు పార్థసారథి వస్తారు కదా. పార్థసారథి అడిగిన ప్రతి ప్రశ్నకి మనోహరి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎలాగైనా ఈ పార్థసారథి ఖచ్చితంగా నన్ను పట్టుకుంటాడు. ఏం చేయాలి? చంబా చెప్పినట్టు వీణ్ణి బాల్కనీ నుండి కిందికి తోసేస్తే అని చెప్పి మనోహరి ఆలోచించేలేపో పార్థసారథి అంటారు, చెప్పండి మను గారు, మీ పేరుని మను అని పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నన్ను మీరు పార్థు అని పిలుచుకోవచ్చు. ఇద్దరం ఇలా షార్ట్కట్లో పేర్లు పిలుచుకున్నామంటే మన మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది అనగానే నీ ముఖం చూడండి పార్థసారథి గారు, ఆ రోజు నిజం చెప్పాలంటే అమర్ అలాగే ఆరు పెళ్లి రోజు నేను వెళ్ళినా బాగుండేది, ఆరు బ్రతికేదేమో అని చెప్పి ఇక అక్కడి నుండి ముసలి కన్నీరు కార్చుకుంటూ వెళ్ళిపోతుంది మనోహరి. ఇంతలో అమర్ వస్తారు. ఇక పార్థసారథి, అమర్ అలాగే రాథోడ్ ముగ్గురు ఇక ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి కేసుని చాలా సీరియస్గా ఇక ఛేదించడానికి అన్ని నేమ్స్ బోర్డుపై రాసుకుంటారు. ఇక పార్థసారథి అమర్ చెప్పేది వింటూ ఉంటారు. అలాగే స్కెచ్తో రాస్తూ ఉంటే అరుంధతిని యాక్సిడెంట్ చేసింది బాబ్జీ, అలాగే సుఫారీ ఇచ్చింది ఎవరో తెలుసా అని అంటారు. తెలుసు అని చెప్పి రణ్వీర్ అలాగే అతని వైఫ్ అని చెప్పి అంటారు అమరేంద్ర. అతని వైఫ్ అని అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు అని చెప్పి అనగానే ఖచ్చితంగా తన వైఫ్ అస్తముంది. ఎందుకంటే అసలు రణ్వీర్కి నా భార్యని చంపే అవకాశమే లేదు. తన భార్యకి అలాగే ఆరుకి ఏదో సంబంధం ఉంది. దేనికోసమో తన్ని చంపాలని ఖచ్చితంగా ప్లాన్ వేసి మరీ చంపింది. కానీ తన భార్య ఎక్కడ కనిపించటం లేదు అని అంటారు అమరేంద్ర. అలా అయితే తన భార్యను పట్టుకుంటే కేస్ సాల్వ్ అయిపోయినట్టే అని అంటారు పార్థసారథి. ఇదంతా ఇక కిటికీలో నుండి వింటున్న మనోహరికి భయం పట్టుకుంటుంది. ఇటువైపు చంబా, నీ పని అయిపోయినట్టే మనోహరి, నువ్వు ఆ పార్థసారథిని చంపవులే, వాణ్ణి ప్రేమిస్తున్నట్టేనా నటించచ్చు కదా అనగానే చంబా అని చెప్పి చెంప పగలకొడుతుంది. మరేం చేస్తావు? ఎందుకంటే వాడు ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికే వచ్చాడు. జైల్లో ఊచలు లెక్క పెట్టుకునే కంటే వాడితో నువ్వు ప్రేమలో పడ్డ నయం కదా. ప్రేమ అన్నిటినీ మర్చిపోనిస్తుంది. నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నట్టు నటించు అనగానే నీకు నిన్నెలా కనిపిస్తున్నాను అనగానే నువ్వెలా కనిపించటం లేదు, నువ్వు జైల్లో ఉంటే బాగోదు మనోహరి. ఎందుకంటే ఇంతకాలం ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నావు, ఇప్పుడు జైలుకు వెళ్తే బాగోదు. అదే నిన్ను పార్థసారథి ఇష్టపడేటట్టు చెయ్యి అనగానే చంబా, ఇంకొకసారి ఇలా అన్నావంటే మర్యాదగా ఉండదు. అలాగే ఆ రణ్వీర్ దగ్గరికి ఇంటరాగేషన్కి ఖచ్చితంగా వీళ్ళొస్తారు. దానికంటే ముందు నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి ఇక చంబాతో కలిసి మనోహరి రణ్వీర్ ఇంటికి చేరుకుంటుంది. విషయం చెప్పేసరికి అంటే వాళ్ళు ఇప్పుడు ఇంటరాగేషన్కి వస్తున్నారా? అలా అయితే ఇప్పుడే నేను ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను కలకత్తా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మనోహరి అని చెప్పి ఇక అక్కడి నుండి రణ్వీర్ కలకత్తాకి ఫ్లైట్లో వెళ్ళిపోతారు. హమ్మయ్య, ఇంకా వారం రోజుల్లో ఏదో కేసుని ఛేదించాను అన్నావు. ఇప్పుడు రణ్వీర్ వెళ్ళిపోయాడు. ఒకవేళ రణ్వీర్ నిజం చెప్పేలోపు రణ్వీర్ని కూడా నిన్ను చంపేస్తాను పార్థసారథి. నా గురించి నీకు తక్కువగా తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వడంతో ఇక బుక్స్ అన్ని తెస్తారు కదా. ఆ బుక్స్ అన్నిటికీ అట్టలు పిన్ కొడుతూ ఉంటుంది బాగి. అమర్ రాథోడ్ వస్తారు. చూసారా సార్, మన మిస్సమ్మ ఎప్పుడు పిల్లల గురించి మీ గురించే ధ్యాస, కానీ తన్ని మీరే హ్యాపీగా చూడటం లేదు అనగానే హలో, నేను హ్యాపీగానే చూస్తున్నాను. తనే ఆ చిన్నపిల్లలతో చిన్నపిల్లల తయారైంది. సార్ ఇంకో విషయం కూడా మీకు చెప్తాను అనగానే ఇంతలో బాగి, మీరు ఈ పిన్స్ కొట్టకుండా అట్టలు మాత్రం వేసుకోండి, నేను పేర్లు రాస్తాను, పిన్ కొడతాను అని చెప్పి ఇక అమరేంద్ర దగ్గరికి వస్తుంది. ఏమైంది, కాఫీ ఏమైనా ఇవ్వాలా అనగానే లేదు మిస్ అమ్మ అని అంటారు. మిస్ అమ్మనా అని చెప్పి అనుమానంగా చూస్తూ, చూడండి బాగి మేడం, ఒక్కసారి ఆ దృశ్యం చూడండి అని అంటాడు రణవీర్.
ఏ దృశ్యం అని చెప్పి ఇద్దరు చూసేసరికి అక్కడ పార్థసారథి మనోహర్ని చూస్తూ ఉంటారు. మనోహరి మాత్రం ఇక అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటే ఒక ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. ఇదంతా వీళ్ళిద్దరూ గమనిస్తారు. ఏమైంది రాథోడ్? మనోహరిని పార్థసారథి గారు చూస్తున్నారు. దీనిలో విషయం ఏముంది అనగానే, విషయం చాలా ఉంది బాగి, ఏంటో తెలుసా అనగానే, అర్థమైంది రాథోడ్. మన మనోహర్ని పార్థసారథి దీక్షణంగా చూస్తున్నాడు. తను ఆరుని చంపిందని అనుకుంటున్నాడా? రేపు మనం రణవీర్ ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పుడు ఇంటరాగేషన్ మొదలవుతుంది అనగానే, మన అరుంధతి మేడం చంపింది అదే, కానీ పార్థసారథి చూపుల్లో ఏదో ప్రేమ ఉంది అని చెప్పి, బాగి నీకేం కనిపిస్తుంది అనగానే, అయ్యో సార్, మన మనోహరి మేడం వైపు మీ ఫ్రెండు పార్థసారథి చాలా ప్రేమగా చూస్తున్నారు. వాళ్ళిద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంది అని అంటుంది బాగి. ఇక ఇద్దరిని చూస్తారు. అవును, ఈ ఐడియా నాకు రాలేదేంటి అనగానే, మనోహరి మేడం ఒప్పుకోదేమో సార్ అనగానే, నేను ఒప్పిస్తాను. ఎందుకంటే పెళ్ళి కాకుండా ఇన్ని సంవత్సరాలు ఉండకూడదు. మనోహరికి నేనంటే ఇష్టం, కానీ నాకు మనోహరి అంటే ఇష్టం లేదు. ఆ విషయం చెప్పి నా ఫ్రెండ్ మంచిగా ఎంత బాగా చూసుకుంటాడన్నది మనోహరికి వివరిస్తాను అని అంటారు. వీళ్ళిద్దరూ కొంటిగా నవ్వుకుంటూ, మనోహరి, ఆయన నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఇదే నీకు కరెక్ట్ పనిష్మెంట్ అని అనుకుంటుంది బాగి. బాగి, అమర్ అలాగే పార్థసారథి బట్టల షాప్కు వస్తారు. ఎందుకు అని అడుగుతుంది. ఇక బాగి, నీకు శారీ అయితే నేను కొనించను అని చెప్పి అంటారు. సార్, మరి ఎందుకు పిలిచారు అనగానే, అయ్యో బాగి, నేను చెప్తాను. ఎందుకంటే ఒక మంచి చీరని సెలెక్ట్ చేయి అని అంటారు పార్థసారథి. ఎందుకు అని అంటుంది. ఎందుకో తర్వాత చెప్తాను అని చెప్పి ఇక మంచి శారీని సెలెక్ట్ చేస్తుంది. ఈ శారీ మనోహరికి ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అంటే మా మనోహర్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటారు అమర్. ఖచ్చితంగా, ఎందుకంటే తనకి నాకు ఈడు జోడు చాలా బాగుంటుంది. నా ఏజ్కి తన ఏజ్ సూట్ అవుతుంది. అలాగే నేను తనకి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఇంట్లో తను మీ పిల్లల్ని అలాగే చాలా బాగా చూసుకుంది. పైగా అరుంధతి ఫ్రెండ్ అంటే అరుంధతిలాగే ఉంటుంది కదా అనగానే, నా ముఖం, మీకు ఇలా అర్థమైందా? సరే, మీరు పెళ్లి చేసుకునే దాకా ఓకే, కానీ మా అక్క ఆరు అక్క ఫ్రెండ్ అయినంత మాత్రాన తన గుణాలు ఉండాల్సిన అవసరం లేదు కదా అనగానే, అవును, కానీ తనని కూడా ఒక మాట అడగాలి కదా అని అంటారు అమరేంద్ర. ఇదిగో ఈ చీర ఇచ్చి అడుగుతాను అనగానే, సరే రేపు అరేంజ్ చేద్దాము, వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులు అని అంటుంది బాగి. పెళ్లి చూపులా అని అంటారు అమర్. మరి ఇది పెళ్లి చూపులే అని చెప్పి బాగి, మనోహరి, ఇక నుండి నీకు అసలు సిసలైన ట్విస్టులు ఉండబోతున్నాయి. ఎందుకంటే మా ఇంటిని, నా జీవితాన్ని, హక్కని కాల రాశావు. ఇప్పుడు ఆయనకి కూడా ఈ పరిస్థితి తేవడానికి కారణం నువ్వే. ఆయన ఒక్కొక్క నిజం తెలుసుకొని నిన్ను అంతం చేయకముందే నీకు నువ్వే నిజం ఒప్పుకొని ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక పార్థసారథి అమర్ దగ్గరికి వస్తారు. మనోహరి విషయం తర్వాత తేల్చుకుందాం కానీ ముందు అమర్, నీ భార్య అరుంధతి అలాగే మనోహరి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే రణవీర్ భార్య కూడా వీళ్ళ ఫ్రెండు అయ్యే అవకాశం ఉంది కదా. తన భార్యకి ఖచ్చితంగా మన అరుంధతి మరణం విషయంలో ఖచ్చితంగా తను కూడా హ్యాండ్ ఉందని అంటున్నావు. ఖచ్చితంగా చంపాలని కూడా చంపిందేమోనని డౌటు. మరి వీళ్ళ ముగ్గురి మధ్య ఎటువంటి స్నేహమైనా ఉందా? అది మనోహరికి తెలియకుండా ఎందుకుంటుంది అనగానే, ఈ థాట్ నాకు రాలేదు. ఖచ్చితంగా తను కూడా అనాథయ్యే అవకాశం ఉంది అని అంటారు అమరేంద్ర. మరలాంటప్పుడు అటువైపు నుండి నరుక్కొని వద్దాము. ఎందుకంటే రణవీర్ భార్య కాబట్టి రణవీర్ని ఇంటరాగేషన్ చేసినప్పుడు అసలు తన భార్య వివరాలు తనకు కనిపించకపోయినా తను ఎక్కడ మనిషి, ఏ ఏరియా, అలాగే తను అమ్మా నాన్న, తన డేట్ ఆఫ్ బర్త్ ఇలా మొత్తం మనం సంపాదించాము అంటే ఖచ్చితంగా తన గురించి తెలుస్తుంది. అప్పుడు తనకి ఈ అరుంధతి అంటే నీ భార్యకి అసలు ఎటువంటి గొడవలు ఉన్నాయి, దేనికి
ఇంతగా ప్రాణాలు తీసేంత పగ ఉంది అన్నది మనం తెలుసుకోవచ్చు అని అంటారు. ఇప్పుడే వెళ్దాము అని చెప్పి అమర్ పాప ఎమోషనల్ అవుతారు. చూడు, చెల్లమ్మ అంటే చాలా మంచిది, దేవత లాంటిది. అలాంటి దేవతని పొట్టన పెట్టుకున్న ఎవరినైనా నేను వదలను అని అంటారు పార్థసారథి. ఇక ఇటువైపు అప్పుడే వచ్చిన బాగి ఇదంతా వింటుంది. ఆ కాలాంతకురాలు ఇంట్లోనే ఉంది, కానీ దానికి దేవుడు బుద్ధి తెప్పిస్తే బావుండు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడేం జరుగుతుందో ఖచ్చితంగా పార్థసారథి గారు రణవీర్ని ఇలాంటి ప్రశ్నలు వేస్తే అసలు నిజం కక్కేస్తాడు అని చెప్పి అనుకుంటుంది బాగి. ఇక అమరేంద్ర అలాగే ఇటువైపు పార్థసారథి మనోహరి దగ్గరికి వస్తారు. మనోహరి బయలుదేరు, రణవీర్ దగ్గరికి వెళ్ళాలి అనగానే, అదేంటి నేనెందుకు అని అంటుంది. మీకు రణవీర్ బాగా తెలుసు కదా, అలాగే తన భార్య కూడా మీకు తెలిసే అవకాశం ఉంది కదా మను అని అంటారు. అంటే అని తడబడుతూ ఉంటుంది. ఇంతలో రణవీరే వస్తారు. ఇదేంటి రణవీర్ని కలకత్తా వెళ్ళమంటే ఇలా ఇక్కడికొచ్చాడు అనగానే, అమర్ అలాగే పార్థసారథి నమస్కారం అని అంటారు. ఇక రణవీర్ని చూస్తూ కోపంగా, చూడు, నువ్వు నా భార్య అరుంధతి విషయంలో ఏం చేశావు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను. కానీ నీ భార్యకి ఆరుకి ఉన్న సంబంధం ఏంటి? నా భార్యపై ఎందుకంత కోపం పెట్టుకుని ప్రాణాలు తీయాలనుకుంది అని అంటారు. ఇక ఒక్కసారిగా రణవీర్ షాక్ అవుతారు. నా భార్య ఎవరో కాదు, ఈ మనోహరే. ఆ మనోహరి నీపై మోజుపడి నన్ను చేసుకుని ఒక బిడ్డని కనేసి ఇప్పుడేమో మళ్ళీ నీ ఇంట్లోనే మంచిదానిలా బిల్డప్ ఇస్తుంది. కానీ ఏం చేయను, అది చాలా కర్కోటకురాలు. ఇప్పుడు నేను నిజం చెప్తే నన్ను కూడా చంపుతుందేమో అని అనుకుంటారు రణవీర్. చెప్పండి, మీ భార్య గురించి మీకు ఎందుకు చెప్పాలంటే భయం వేస్తుంది? అరుంధతికి మీ భార్యకి సంబంధం ఏంటి? నిజం చెప్పాలంటే మీ భార్యని ఎప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారు? తన తల్లిదండ్రులు ఎవరు? తను ఎక్కడి నుండి వచ్చారు? ఈ వివరాలు ఇవ్వండి అనగానే, ఇక అయిపోయింది. ఈ ఇంటరాగేషన్లో తను అనాథని తెలుస్తుంది. నేనే అనాథని కాబట్టి నా పేరు తెలిసిపోతుంది. తన భార్య వైపు నుండి నరుక్కొని వస్తే నేను దొరికిపోతాను. రణవీర్ నిజం చెప్పక తప్పదు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక బాగి అయితే లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రణవీర్ అంటారు, అంటే నా భార్య అనేలోపు చెప్పు, నీ భార్యది ఏ ఊరు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? తన వెనకాల సోదరులు సోదరిమణులు ఎంతమంది అని చెప్పి అనగానే, తను కూడా అని చెప్పి అనేలోపు, తను చెంచుల జాతికి చెందిందని చెప్పావు కదా రణవీర్ అని అంటుంది. అవును, తను ఒక చదువురాని అమ్మాయి. ఇక తన్ని ఇష్టపడి చేసుకున్నాను అనగానే, మరి ఇష్టపడి చేసుకున్నప్పుడు ఇప్పుడు నీతో పాటు ఎందుకు లేదు అని అడుగుతారు ఇక పార్థసారథి. అంటే తను అనేలోపు ఇక అమరేంద్ర అంటారు, రణవీర్ నువ్వు నిజాలు చెప్తే బాగుంటుంది, లేకపోతే ఎలాగైనా నీ భార్య అడ్రస్సు, నీ భార్య చేసిన పాపాన్ని నేను మాత్రం విడిచిపెట్టను అని అంటారు అమరేంద్ర. మనోహర్ వైపు చూస్తూ, నాకు తెలిసింది నేను చెప్తాను, నాకు తెలియంది చెప్పను కదా. అలాగే నేను కోల్కతా వెళ్ళాలి, ఫ్లైట్కి టైం అవుతుంది. మీరు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు కాబట్టి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతారు రణవీర్. ఇక మనోహర్కి భయం వేస్తుంది. అమ్మో, ఎలాగైనా రణవీర్ భార్య గురించి ఎంక్వైరీ చేస్తే నేనే అని తెలుస్తుంది. ఇప్పుడు చంబా చెప్పినట్టే ఈ పార్థసారథిని నా గ్రిప్లో పెట్టుకోవాలా? నా క్యారెక్టర్ ఏంటి, వీడిని నేను పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అనుకుంటుంది మనోహరి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.